ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే కాసిన్ని ఎక్కువ సీట్లతోనే బీజేపీ పార్టీ ఢిల్లీ గడ్డ మీద కమలం జెండానే ఎగిరేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత కష్టపడ్డా బీజేపీ పార్టీ గెలుపును ఆపలేకపోయింది. మొత్తం 70 ఎమ్మెల్యే సీట్లల్లా 48కి ఎక్కువనే కమలం పార్టీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 20-21 కంటే ఎక్కువ గెలవలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ముచ్చటైతే చెప్పనే వద్దు. మేము ఎవ్వలతోని పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంత ధీమాతోని చెప్పిందో అంతకంటే ఎక్కువ బొక్క బొర్ల పడ్డది ఢిల్లీ గడ్డ మీద. ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఖాతా తెరవలే, ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలలో బోని కొట్టలేదు. మరి ఎందుకు గెలవలేదు అన్నది వాళ్ళకే ఎరుకుండాలి. ఇక కమలం పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోనే కాదు దేశం మొత్తంలో సంబరాలు చేసుకున్నారు. డప్పు దరువుల నడుమ ఎగిరి ధూమ్ధామ్ ఆటలు ఆడినరు. ఇక అన్ని ఫలితాలు ఒకేత్త అయితే ఢిల్లీ మాజీ సీఎం షీపూర్ పార్టీ పెద్ద మనిషి కేజ్రీవాల్ సార్ పోటీ చేసిన న్యూఢిల్లీ ఫలితాలు ఇంకో ఎత్తు. పువ్వు గుర్తు పార్టీ బీజేపీ తరఫున పోటీ చేసిన పర్వేజ్ సాహెబ్ కు కేజ్రీవాల్ కు నడుమ గెలుపు అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు పోవుకుంటా ఉక్కిరి బిక్కిరి చేసింది. నువ్వా నేనా అన్నట్టున్న ఇంత పోటీలా ఆఖరికి పర్వేజ్ సాహెబే గెలిచిండు. పార్టీ పెద్ద అయ్యుండి కేజ్రీవాలే ఓడిపోయిండు అంటే షీపూర్ పార్టీని ఢిల్లీ జనాలు ఎంత చిత్తుగా ఓడించురో చూడుర్రి. ఇక కాంగ్రెస్ పార్టీ దిక్కు కన్నెత్తి కూడా ఢిల్లీ పబ్లిక్ చూడకపోయే వరకు షై గుర్తు పార్టీ పతారా రోజు రోజుకు దిగజారిపోతున్నది కావచ్చు అంటున్నారు కొంతమంది. మొత్తానికి 20 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ మళ్ళా ఢిల్లీ గడ్డను ఏలబోతున్నది అన్నట్టు.